ఆడవాళ్ళు మొత్తం గుడికి వెళ్ళి సార్ ఆ రోజు. గుడికి వెళ్తే వాళ్ళని ఇట్లా మా భార్య, మా అమ్మ, మా అక్క, మా వదిన, మా పిన్ని వీళ్ళందరూ గుడికి వెళ్ళి సార్. వీళ్ళని చూసి వెంబడే గేట్ వేసుకున్నారు. వీళ్ళు చూసి ఎందుకు గేట్ వేసుకున్నారు అది అని అడిగితే, ఫస్ట్ మీరు 100 రూపాయలు ఇచ్చి గుళ్ళకి రావాలంటే, ఎందుకు సార్ అని మేము అడిగితే, ఫస్ట్ మీరు గుళ్ళకి రావాలంటే 100 రూపాయలు అంటే, అదే ఏంటి సార్ మేము టెంకాయ తీసుకున్నాం కదా, మీరు టికెట్ ఉందా లేక టోకెన్ ఉందా అని అడిగితే, అవన్నీ ఏం లేదు, మీరు 100 రూపాయలు ఇస్తేనే రావాలని అడిగారు. అయితే మేము అదే సార్ మీరు టికెట్ అన్నీ ఇవ్వండి లేకపోతే టోకెన్ అని ఇవ్వండి అంటే, అవన్నీ ఏం లేదు, ఫస్ట్ అయితే మీరు 100 రూపాయలు ఇస్తారా లేదంటే, మేము ఏం సార్ అని మేము అంటే, ఇక మా వాళ్ళని మా మా భార్యని, నువ్వు అసలు మా శాఖలో ఏం చేసుకున్నావు, నువ్వు మాది అంట అదే అని గలీజ్గా మాట్లాడు సార్. ఇక వీళ్ళు ఏడ్చుకుంటా కిందికి వచ్చినాక వీళ్ళు నాతో చెప్పారు, ఇట్లా అన్నారు అన్నీ చెప్పారు. చెప్తే నేను పోయి అడగడానికి పోతేనే ఇక అందులోనే నన్ను పట్టుకొని కొడుతూనే ఉన్నారు, నువ్వే నన్ను అడిగేంత అది అని. సార్ ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, నా భార్య ఎస్సీయా కాదా, నా బిడ్డ ఎస్సీయా కాదా, వీళ్ళు కులం గురించి కొట్లాడుతున్నాం సార్. నా బిడ్డ చచ్చిపోయిందని మేము కడుపు కోసం మేము కొట్లాడుతుంటే, ఇక్కడ కులం కోసం కొట్లాడుతున్నాం సార్. మీకు కులమే కావాలా, నా బిడ్డనే న్యాయం జరిపిస్తారని మేము కొట్లాడుతుంటే, ఇక్కడ కులం గురించి మాట్లాడుతారు సార్. అది కులం అయితేనే, మాది అయితేనే మీరు న్యాయం చేస్తారా సార్? న్యాయం అంటే కులం కాకపోతే చేయరా? ఇది సార్ మేము కోరుకున్నది. కొట్టిన వాళ్ళ సర్పంచ్ ఉన్నాడా? ఆడ పక్కనే ఊకొని కొట్టేస్తున్నారు సార్. ఆడ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేశారని ప్రధానమైన అసలు నాకు పార్టీల గురించి ఆరోపణ. దాన్ని ఏమన్నా కోపంగా చూపించి ఇప్పుడు ఏమన్నా అటాక్ చేశారా? అది కూడా మనసులో అసలు మాకు ఆ పార్టీల గురించి నేను తిరగలేదు. అసలు పార్టీల గురించి నాకు తెలియదు సార్. అసలు నేను ఎవరికి సపోర్ట్ చేయను. ఏదో మా పని చేసుకున్నామా, తిన్నామా, ఇంట్లో పండుకున్నామా అనేది తెలుసు సార్ మాకు.